ఇప్పుడు ఉన్న జీవన విధానంలో ప్రపంచంలో అత్యంత ఖరీదైన పదార్థం బంగారం అండ్ వజ్రాలు అనుకుంటారు. అలా అనుకుంటే పొరపాటే. వాటికంటే విలువైంది ఒకటి ఉంది. ఆక్టోపస్ రక్తం రంగు ఏంటి? అంతరిక్షంలో వెల్డింగ్ అవసరమా? దోమలకి పళ్ళు ఉంటాయా? యాపిల్ వాటర్లో ఎందుకు తేలుతుంది? చెట్ల కంటే నీళ్ళలో తిరిగే షార్క్లే పురాతనమైనవంట. పెంగ్విన్ ఒకప్పుడు మనిషి కంటే ఎంత హైట్ ఉంటుంది? అండ్ మనిషి డిఎన్ఏ తీసి చాపలాగా పరిస్తే ఎంత లెంత్ వస్తుంది? అంతరిక్షంలో ఎత్తు పెరుగుతారా? నీటి తిమింగలం నాలుక ఎంత బరువు ఉంటుంది? అలాగే మన నోట్లో ఉండే బ్యాక్టీరియా ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. ఇలా చాలా మనకు తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిగా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పదార్థం ఏంటంటే అందరూ బంగారం లేదా వజ్రాలని చెప్తారు. కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పదార్థం ఒకటి ఉంది. అదే యాంటీ మ్యాటర్. దీని ఒక గ్రాము విలువ దాదాపు $62.5 ట్రిలియన్ ఉంటుంది. అంటే మన భారతదేశ బడ్జెట్ కంటే ఎన్ని రెట్లు ఎక్కువ. సముద్రాల్లో నివసించే ఆక్టోపస్ రక్తానికి కూడా రంగు ఉంటుంది. సాధారణంగా జీవుల్లో రక్తం ఎరుపు రంగులో ఉంటుంది, కానీ ఆక్టోపస్కి రక్తం నీలం రంగులో ఉంటుంది. దోమలకి పళ్ళు ఉంటాయా అంటే అవుననే చెప్పాలి. చిన్నగా కనిపించే దోమకి ఏకంగా 47 పళ్ళు ఉంటాయి. అవి మనల్ని కరవడానికి కాకుండా చర్మానికి కుచ్చడానికి ఉపయోగిస్తాయి. అంతరిక్షంలో వెల్డింగ్ అవసరం లేదు, ఎందుకంటే అంతరిక్షంలో ఒకే రకమైన 2 లోహపు ముక్కలు ఒకదానికొకటి తగిలి అవే శాశ్వతంగా అతుక్కుపోతాయి. దీనిని కోల్డ్ వెల్డింగ్ అంటారు. అంతరిక్షంలో శూన్యంగా ఉండటం వల్ల ఇది జరుగుతుంది. అదే భూమి మీద గాలి ఉండటం వల్ల ఇది జరగదు. చీమలకి నిద్ర ఉండదు. చీమలు రోజంతా కష్టపడతాయని మనకు తెలుసు, కానీ వింతేమిటంటే చీమలు ఎప్పుడూ నిద్రపోవు. వాటికి ఊపిరితిత్తులు కూడా ఉండవు. ఒంటి మీద ఉన్న చిన్న రంధ్రాల ద్వారా అవి గాలి పీల్చుకుంటాయి. ఆపిల్ పండు నీళ్ళలో తేలుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక గిన్నెడు నీళ్ళలో యాపిల్ పండు వేస్తే అది మునిగిపోదు, తేలుతుంది. ఎందుకంటే యాపిల్ పండులో 25% గాలి ఉంటుంది. అందుకే అది నీటి కంటే తేలికగా ఉండి పైన తేలుతుంది. ఏనుగులు ఎగరలేవు, కానీ గెంతలేవు కూడా. ప్రపంచంలో ఉన్న క్షీరదాల్లో గెంతలేని ఏకైక జంతువు ఏనుగు. దాని బరువు మరియు శరీర నిర్మాణం వల్ల అది అడుగులు వేయగలదు, కానీ గాలిలో ఎగరలేదు. స్ట్రాబెర్రీ పండు మీద గింజలు. సాధారణంగా ఏ పండుకైనా గింజలు లోపల ఉంటాయి, కానీ స్ట్రాబెర్రీకి గింజలు బయట ఉంటాయి. ఒక్క స్ట్రాబెర్రీ మీద సుమారు 200 గింజలు ఉంటాయి. తేలు తన ఊపిరిని ఆపుకోగలదు. తేలు నీటిలో మునిగినా చనిపోదు. అది తన ఊపిరిని ఏకంగా 6 రోజుల పాటు ఆపుకోగలదు. అంతేకాదు, అది ఆహారం లేకుండా 1 సంవత్సరం కూడా బతకగలదు. షార్క్ చేపలు చెట్ల కంటే పురాతనమైనవి. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. భూమి మీద చెట్లు పుట్టక ముందే సముద్రంలో షార్క్ చేపలు ఉన్నాయి. శాస్త్రవేత్తల ప్రకారం షార్క్లు 400 మిలియన్ ఏళ్ల క్రితం నుండి ఉన్నాయి, కానీ చెట్లు పుట్టింది 350 మిలియన్ల ఏళ్ల క్రితం. మన శరీరంలో ఉన్న డిఎన్ఏని మొత్తం చాపలాగా పరిస్తే గ్రహాల్లో ఫ్లూటో గ్రహం దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చేంత దూరం పడుతుంది. అంతరిక్షంలో ఎత్తు పెరుగుతారా? అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు, కాబట్టి అక్కడికి వెళ్ళిన వ్యోమగానుల వెన్నెముక సాగుతుంది. దీనివల్ల వారు భూమి మీద ఉన్నప్పటికంటే 2 అంగుళాలు ఎత్తుగా పెరుగుతారు. కానీ తిరిగి భూమి మీదకి రాగానే మళ్ళీ పాత ఎత్తుకు వచ్చేస్తారు. తేనెటీగలు మనుషుల ముఖాన్ని గుర్తుపట్టగలవు. తేనెటీగలు కేవలం పూలనే కాదు, మనుషుల ముఖాలను కూడా గుర్తుపట్టగలవు. అవి ఒక వ్యక్తి ముఖాన్ని చూసి మళ్ళీ చూసినప్పుడు గుర్తుపట్టేంత తెలివైన పురాతనమైన చూయింగం. మనం ఇప్పుడు నమిలే చూయింగం కొత్తదేమి కాదు. శాస్త్రవేత్తలకు 9000 ఏళ్ల క్రితం నాటి చూయింగం దొరికింది. అది ఒక చెట్టు బెరడు నుంచి తీసిన జిగురుతో తయారైంది. మన నోట్లో ఉండే బ్యాక్టీరియా సంఖ్య ఎంతో తెలుసా? ఏకంగా ఈ భూమి మీద ఉన్న మొత్తం జనాభా సంఖ్య కంటే ఎక్కువ. నీలి తిమింగలం నాలుక. ఒక నీలి తిమింగలం నాలుక బరువు ఎంత ఉంటుందో తెలుసా? దాదాపు ఒక పెద్ద ఏనుగు బరువుతో సమానం. దాని గుండె ఏకంగా ఒక కారు అంత పరిమాణంలో ఉంటుంది. చూసారుగా, ఇటువంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మిస్ అవ్వకుండా మీ మొబైల్కి పాపప్గా రావాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.